ఇప్పటిదాకా గవర్నర్ మీద నెట్టారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. రకరకాల అంశాలు. ఎందుకంటే మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యేమో అనిపిస్తుంది. సో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కుమ్మక్కై సో ఏసీబీకి ఇచ్చేంత వరకు మన బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడారు. ఏసీబీకి ఇవ్వండి మీకు దమ్ముంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏసీబీకి ఇస్తే ఏసీబీ తెలుస్తుంది కదా అని చాలామంది మాట్లాడారు బీజేపీ నాయకులు. మరి ఇప్పుడు ఏసీబీకి ఇచ్చినా కూడా దీని మీద పెద్ద ఫలితం లేనట్టుగా కనపడుతుంది. ఈ 3 పార్టీలు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడి సో మీరంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి ఎంతవరకు జరిగిందనేది క్లియర్ కట్గా ఉంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా ఏదైతే ఫండ్స్ అనేవి ప్రజా ధనం అనేది వృధా అయ్యింది అన్నట్టుగా వాస్తవం. అది వాస్తవంగా వృధా అయ్యింది ప్రజాధనం. సో అది కూడా వితౌట్ పర్మిషన్. ఏదైతే 4 కోట్లు మినహాయించి అంటే దాదాపు 3 నుంచి 4 కోట్లు మినహాయించి ఏదైనా ఖర్చు చేయాలి అంటే ఖచ్చితంగా మంత్రివర్గ ఆమోదం ఉండాల్సిందే. ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆ చర్చ జరుగుతుంది. ఆ మంత్రివర్గం యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఈ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎట్లాంటి మంత్రివర్గ డెసిజన్ లేకుండా డైరెక్ట్ అధికారులకి ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్ సూచించడం జరిగింది. సో డైరెక్ట్గా ఆయన ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫరేషన్ అయింది. సో ఇప్పుడు అధికారులు ఎవరైతే విచారించారో అధికారులని సో గతంలో ఉన్న అధికారులు ఏం చెప్తా ఉన్నారు, మాకు కన్సల్టెంట్ మంత్రి చెప్పడం వల్ల మేము చేయడం జరిగింది. సో ఆయన చెప్పారు, ఆయన ఆదేశాల మేరకే మేము చేశామని వాళ్ళు చేతులు దొరుకుతున్నారు. ఇప్పుడు A1గా ఎవరు ఉన్నారంటే కేటీఆర్. సో కేటీఆర్ని ఇప్పటిదాకా విచారణ పేరు మీద ఒక 3-4 సార్లు ఆయన పిలవడం జరిగింది. అట్లా సంవత్సరం గడిచింది. ఇక అరెస్ట్ అవుతాడు. ఇదిగో ఈ విచారణకి వెళ్ళిన ప్రతిసారి ఈ అరెస్ట్ చేసేసారు. ఇక ఈవినింగ్ రిమాండ్కి పంపిస్తున్నారు. ఇదే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి. ఇదిగో అరెస్ట్ చేస్తున్నారు, ఈ అరెస్ట్ చేసేసారు, ఇక అయిపోయింది, ఇక లేదు ఏసీబీగా యాక్షన్ తీసుకోబోతుంది త్వరలో అనే చర్చ జరుగుతుంది. కానీ దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా ఒకటి ఉంది. నిజంగా మీకు అరెస్ట్ చేయాలి, నిజంగా అక్కడ తప్పు జరిగింది క్లియర్గా కనపడుతుంది, మరి అప్పుడు ఇంకా డిలే ఎందుకు చేస్తున్నట్టు? సో గవర్నర్ మీకు ఏదైతే అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో దానికి గవర్నర్ ఆమోదం తెలపట్లే.